గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ అందరు. ఇది వచ్చేసి మనం వీకే కలర్స్ ఉన్నాం. వీళ్ళ అడ్రస్ వచ్చేసి పద్మావతి నగర్ లో మనకి వీళ్ళ షెడ్ ఉంటుంది. వీళ్ళ దగ్గర అయితే మనకి 3 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ వరకు విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. లోరాన్ సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జై శ్రీ గణేష్. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ అందరు. ఇది వచ్చేసి మనం వీకే కలర్స్ ఉన్నాం. వీళ్ళ అడ్రస్ వచ్చేసి పద్మావతి నగర్ లో వీళ్ళ షెడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. వీళ్ళ దగ్గర మనకి 3 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ వరకు విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయంట. ఇంకా వచ్చే ఉన్నాయంట. అవి కూడా మనం ఒక లాగ్ అయితే తీసి పెడతాం అన్ని ముంబై మోడల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బొజ్జగన్ పై భారీ బొజ్జగన్ పై మనకి 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి కవర్ చేయడం వల్ల నీట్ గా కనపడకపోవచ్చు. సో ఎవరా ఇక్కడికి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. కలరింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది మనకి. సో బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి తొందరగా అయితే బుక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి పడగల మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. ఇటు సైడ్ ఒక దేవత రావడం జరిగింది. అదేవిధంగా పైన పడిగలు అని రావడం జరిగింది. మనకి విష్ణుమూర్తి టైప్ లో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ఉంది ఈ విగ్రహం. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి 8 ఫీట్స్ దగ్గర ఉంటది. మనకి సోఫా మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి ముంబై మోడల్. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. 11 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఈ విగ్రహం కూడా. ఇదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. గణేశుడికి రైట్ సైడ్ అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ రావడం జరిగింది. వెనకాల ఒక ఆర్చ్ గాని నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. మనకి ఇక్కడ స్థలం లేదు కాబట్టి కనపడకపోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చి చూడండి. అన్ని ఛత్రపతి మహారాజ్ కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు ఈ విగ్రహానికి. అన్ని విగ్రహాలు అట్లనే ఉన్నాయి, ఈ విగ్రహం కనే కాదు. సో ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో మనకి వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. అదే విధంగా వినాయకుడు కిరీటంలో శివుడు రావడం జరిగింది. అటు సైడ్ ఇటు సైడ్ దేవతలు రావడం జరిగింది. మనకి ఎద్దుల బండి మీద మనకి గణేశుడు బయలుదేరుతున్నట్టయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా మనకి 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి మనకి హంసవాహనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ అండ్ మనకి గణేశునికి కిరీటంలో వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. అదే విధంగా ఇటు సైడ్ మనకి పార్వతీదేవి, గణేశునికి రైట్ సైడ్ శివుడు రావడం జరిగింది. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. మనకి ఈ విగ్రహం 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్ ఉంది. ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి ముంబై మోడల్ లో మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. మనకి సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తాడు. అదే విధంగా మనకి అవతల మనకి నాకు తెలిసిన వరకు విష్ణుమూర్తి అనుకుంటా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఇది ఒక మోడల్ మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి ఈ విగ్రహం వచ్చేసి 10 ఫీట్స్ దగ్గర ఉంటారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో మనకి శివుడు రావడం జరిగింది. ఆర్చ్ కూడా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఇది ఒక మోడల్ మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ముంబై మోడల్. ఇది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో రావడం జరిగింది. మనకి శ్రీరామన్ రావడం జరిగింది ఆర్చ్ కూడా. ఇది ఒక మోడల్ మనకి. ఇది ఆల్రెడీ చూపించినవి మనకి. ఇది ఒక మోడల్ మనకి. చూడండి, గణేశుడు వచ్చేసి ముంబై టైప్ లో మనకి గణేశుడు సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాడు. ఈ విగ్రహం వచ్చేసి 8 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ముంబై మోడల్. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో ఒక టెంపుల్ రావడం. అదే ఇక్కడ పరశురాము అంటారు చాలా మంది, ఆ దేవుడు రావడం జరిగింది. ఇది ఒక మోడల్. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ విగ్రహం చూడండి, సింపుల్ గా మనకి సిట్టింగ్ పొజిషన్ లో మనకి పీఠ మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాడు. ఈ విగ్రహం వచ్చేసి 8 to 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఇది ఒక మోడల్. సో ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి ఏనుగు అదే గుర్రాల రథం మీద బయలుదేరుతున్న టైప్ లో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి ఆర్చ్ లో మనకి ఛత్రపతి శివాజీ గారు రావడం జరిగింది. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఈ విగ్రహం 8 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇక్కడ చూడండి, ఈ విగ్రహం మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం నుంచి లేస్తున్న టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మనకి ఛత్రపతి శివాజీ గారు రావడం జరిగింది. ఇది ఒక మోడల్ మనకి వీళ్ళ దగ్గర. ఇది ఒక 6 ఫీట్స్ దగ్గర ఉంటది. ఇది ఇందాక ఆల్రెడీ చూపించాను కదా మనకి, అదే మోడల్ మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. లాల్ బాజా మహారాజ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. ఇది ఒక మోడల్ మనకి. ఇందాక చూపించాం కదా, సిట్టింగ్ పొజిషన్ లో మనకి సింపుల్ గా కూర్చొని ఉన్నాడు. ఈ విగ్రహం అయితే మనకి సింహం మీద కూర్చొని మనకి ఈ విగ్రహంలో గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఈ విగ్రహం చూడండి, మనకి 4.5 ఫీట్స్ వస్తుందంట.
మనకి ముంబై మోడల్ సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి నంది మీద శివుడు బయలుదేరుతున్న టైప్ లో ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ విగ్రహం. ఎవరైనా బుక్ చేసుకోవాలి వాళ్ళు తొందరగా అయితే బుక్ చేసుకోండి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పీట మీద కూర్చొని మనకి గణేశుని దర్శనం ఇస్తాను. బొజ్జగన్ పై బ్యాక్గ్రౌండ్ ఆల్సో మనకి శివుడు గాని రావడం జరిగింది. ఇది ఒక మోడల్ 8 ఫీట్స్ దగ్గర ఉంటుంది ఈ విగ్రహం. ఈ విగ్రహం చూడండి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ఉంది. మనకి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో మనకి వింగ్స్ టైప్ లో మనకి కార్డ్స్ రావడం జరిగింది. ఇటు సైడ్ గద పట్టుకొని మనకి గణేశుడు ఉంటుంది. ఈ విగ్రహం వచ్చేసి 10 ఫీట్స్ to 11 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లార్డ్స్ రావడం జరిగింది. ఈ విగ్రహం ఒకటి అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇచ్చాడు. నెమలి మీద రావడం జరిగింది. ఆర్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి మనకి నంది మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఒక వీళ్ళ దగ్గర ఇదొక విగ్రహం అవైలబుల్ ఉంది. ఇందాక చూపించాం కదా సిట్టింగ్ పొజిషన్ లో, అది మనకి డిఫరెంట్ కలర్. సో బుకింగ్ కూడా స్టార్ట్ అయిందంట. ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు తొందరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. మనకి బుకింగ్ కూడా అవుతున్నాయి విగ్రహాలు వచ్చేసి. సో అది ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి చిన్న గణేశుడు 3 ఫీట్స్ దగ్గర ఉంటాడు. మనకి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి ఈ విగ్రహం చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి 4 ఫీట్స్ దగ్గర వస్తుంది సింహాసనం మీద కూర్చొని. కవర్ అవ్వడం వల్ల మీకు కనపడకపోవచ్చు. ఇక్కడికి వచ్చి చూడండి, చూసి నచ్చితే బుక్ చేసుకోండి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి 10 ఫీట్స్ దగ్గర ఉంటాడు. మనకి నెమలి వాహనం మీద బయలుదేరుతున్నట్టయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి గణేశునికి తొండం మీద శివుడు రావడం జరిగింది. అదే విధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మణికంఠ స్వామి రావడం జరిగింది. ఈ విగ్రహం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి బొజ్జగన్ పై సిట్టింగ్ పొజిషన్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. పగిడితే అయితే ఉన్నాడు. మనకి ఈ విగ్రహం వచ్చేసి 6 to 7 ఫీట్స్ దగ్గర ఉంటుంది. మన బుకింగ్ కూడా అయిపోయింది. సో బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎవరైనా వచ్చి బుక్ చేసుకున్నాను తొందరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్. మనకి కొండల మీద మనకి శివుడు అవతారంలో మనకి చిన్న గణేశుడు మనకి బాల గణేశుడు టైప్ లో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా నంది రావడం జరిగింది. ఇటు సైడ్ శివలింగం. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మూసిగూడ పీక అవుతున్న టైప్ లో దమ్ము కొడుతున్న టైప్ లో మనకి నందులు అయితే మనకి ఇటు సైడ్ నంది బుధాల మీద మోసుకొస్తున్న టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ మనకి శివుడు రావడం జరిగింది. ఇటు సైడ్ హంసాలు రావడం జరిగింది. ఈ విగ్రహం మనకి 8 to 8 ఫీట్స్ దగ్గర ఉంటాయి. ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. సో ఈ విగ్రహం నెక్స్ట్ ఉంది. నాకు చూపించాను కదా అవే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ లో మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక మోడల్ మనకి 5 ఫీట్స్ దగ్గర ఉంటుంది. మనకి బొజ్జగన్ చిన్న గణేశుడు మనకి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి ఇటు సైడ్ ఒక ఎలుక, ఇటు సైడ్ ఒక ఎలుక, మనకి మూషికుడు పల్లకిలో వెతుకొస్తున్న టైప్ లో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి బొజ్జగన్ పై 8 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఈ విగ్రహంలో డెకరేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం సో మెనీ కలర్స్ లో అవైలబుల్ ఉంది. సో త్వరగా అయితే రండి. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి సోఫాలో కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లార్డ్స్ రావడం జరిగింది. ఈ విగ్రహం 6 ఫీట్స్ దగ్గర ఉంటాయి. ఈ విగ్రహం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఈ విగ్రహం కూడా ఈ సేమ్ మనకి సోఫాలో కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ రావడం జరిగింది. ఆర్ట్స్ లో మనకి ఇటు సైడ్ ఒక దేవత రావడం జరిగింది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంది. ఈ విగ్రహం కూడా మనకి ఈ విగ్రహం చూడండి. మనకి నంది మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం వచ్చేసి 8 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్. మనకి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి ఇటు సైడ్ ఒక విష్ణుమూర్తి వచ్చాడు. నెక్స్ట్ ఉంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. సో రండి, మీరైతే ఇలానే సపోర్ట్ చేయండి. అదేవిధంగా చాలా మంది కాస్ట్ అడుగుతున్నాడు. కాస్ట్ అయితే నాకు తెలియదు. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకొని బుక్ చేసుకోండి. సో అది నేను ఒకటే చెప్పేది మీకు. ఇది ఒక విగ్రహం అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మనకి గణేశుడు నంది వాహనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో ఒక దేవత రావడం జరిగింది. ఇటు సైడ్ బ్రహ్మదేవుడు, ఇటు సైడ్ విష్ణుదేవుడు రావడం జరిగింది. చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఇందాక చూపించాను కదా అవే మోడల్ మనకి. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్. మనకి పీట మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాడు. నెక్స్ట్ లెవెల్ తొండ మీద డిజైన్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లార్డ్స్ గా రావడం జరిగింది. ఈ విగ్రహం 8 to 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది వాళ్ళ దగ్గర.
ఇందాక చూపించాను కదా మనకి నందులు ఎత్తుకొస్తున్న టైప్ లో అదే మోడల్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం మనకి ఐ థింక్ ఏదో వాహనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఎలక వాహనం మీద ఎలక చాలా పెద్దగా ఇచ్చారు. మనకి కృష్ణుడు అవతారంలో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో ఓం రావడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. సో రండి, తొందరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఈ విగ్రహం చూడండి, మనకి ఐ థింక్ జింకన ఏదో ఒక వాహనం మీద మనకి గణేశుడు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. బొజ్జ గణపయ్య. ఈ విగ్రహం 10 పీస్ దగ్గర ఉంటది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఇది ఇంకా ఉన్నాయి, అటు సైడ్ చూపిస్తాను. మీరైతే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇందాక చూసిన ఫ్రెండ్స్, మనకి చిన్న వినాయకులు అవైలబుల్ ఉన్నాయన్నా కదా. ఇది ఒక మోడల్. మనకి గణేశుడికి పైన పడగలు రావడం జరిగింది. గణేశుడు పడగల మీద పాము మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ విగ్రహం. ఇవి ఇందాక చూసాం కదా, ఆ మోడల్స్ మనకి. సో డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు బుక్ చేసుకోవాలని వాళ్ళు త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. త్వరగా అయితే రండి. అదేవిధంగా మన ఛానల్ అయితే ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జై శ్రీ గణేష.